హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్రీన్ కిచెన్. నేను మీ అస్రీన్. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ బిర్యానీ అనేది ముక్క సాఫ్ట్గా ఉడికి పొడి పొడిలాడుతూ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. 1 కిలో వరకు మటన్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఉంచుకోవాలి. 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ మటన్ మసాలా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ని పోసుకొని ఈ మటన్ని కుక్కర్లో ఉంచి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 200 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ స్పైసెస్ని వేసేసుకుందాము. ఇవి కాస్త వేగాక 1/2 కిలో వరకు ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత ఉంచి మగ్గించుకోవాలి. ఈ ఆనియన్ మగ్గటంలోనే ఉంటుంది బిర్యానీ కలర్ అనేది. ఆనియన్స్ అనేవి నాకు మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక 1/2 కిలో టమోటాలు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాని కూడా వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ టమోటా అనేది సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మూత ఉంచి 1 మినిట్ వరకు మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి కలుపుకుందాము. టమోటా మగ్గిందా లేదా అని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది. మళ్ళీ మూత తీసి టమోటాని మంచిగా మగ్గించుకుందాము. ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి జస్ట్ అలా కలిపి 150 గ్రాముల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాము. 1/2 గ్లాస్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమ్మకాయల్ని రసం తీసి ఇత్తనాలు పడకుండా వేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారాన్ని వేసుకుందాము. మనం ముందు వేసాం కదా, చూసి వేసుకోండి. మొత్తాన్ని బాగా మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న మటన్ ముక్కల్ని వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకుంటామో అదే కప్పుతో 1.5 కప్పు వాటర్ని వేస్తున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి చక్కగా కలుపుకొని మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని కలుపుకొని మూత ఉంచి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకుందాము. 1 కిలో మటన్కి 1 కిలో రైసే పడుతుంది. ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా అనిపించదు మనకి మటన్ బిర్యానీ అనేది. మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకొని మూత ఉంచి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి చెక్ చేద్దాము. 4 వైపులా మంచిగా కలుపుకొని మొత్తం కలిసాక మళ్ళీ మూత ఉంచి ఒక 5 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. నాకైతే 5 మినిట్స్కి దమ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను రండి. రైస్ అనేది పొడి పొడిలాడుతూ ముక్క అనేది సాఫ్ట్గా ఉడికి మటన్ బిర్యానీ అనేది రెడీ అండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.